అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటించిన 'అమరన్' హిట్ కొట్టింది. ఆమె ప్రస్తుతం నటిస్తున్న 'రామాయణ' 'తండేల్' ప్రాజెక్ట్స్ మీదే అందరి ఫోకస్ ఉంది. గతంలో దేశభక్తి, మైనారిటీలకి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యల మీద 'అమరన్' సినిమా రిలీజ్ టైంలో ట్రోలర్స్ ఆమెను టార్గెట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు 'రామాయణ' 'తండేల్' కూడా దాదాపు పురాణాలు, దేశభక్తికి సంబంధించినవే. మళ్ళీ ఆమె ఇప్పుడు ట్రోలర్స్‌కి టార్గెట్‌గా మారబోతున్నారా? సాయి పల్లవిని ఎందుకు కొందరు ఇలా ట్రోల్ చేస్తున్నారు అనే విషయాల మీద విశ్లేషణను అందించడానికి సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ భరద్వాజ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సాయి పల్లవిని ఇష్టపడని వారు ఉండరు. ఆమె ఎంత టాలెంటెడో తెలిసిందే. కానీ ఆమె కొన్ని తన అభిప్రాయాల్ని 'విరాట పర్వం' సినిమా టైంలో వెల్లడించడం అనేది, 'అమరన్' టైంలో అవన్నీ మళ్ళీ సీన్ అవును. మీదకి రావడం అనేది జరిగింది. అవును. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఎందుకంటే 'రామాయణ', 'తండేల్' మీద గూడా అందరూ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. ఏమంటారు సార్? ఇప్పుడు మళ్ళీ ఆమె టార్గెట్ కాబోతోందా? అంటే భారతదేశంలో పరిస్థితి ఎలా తయారైందంటే, ఒక మతం తాలూకా దేశభక్తి, ఇంకో మతానికి ప్రాణ సంకటంగా మారినటువంటి ఒక విచిత్రమైన కండిషన్‌లో భారతదేశం ఉందిప్పుడు. అంటే హిందూ మతం వేరు, హిందుత్వ వేరు. ఈ హిందుత్వ శక్తులు అవి రెగ్యులర్‌గా ఎవరో ఒకళ్ళని టార్గెట్ చేయటం ద్వారా, అంటే వీళ్ళు హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పడం ద్వారా తమ ఉనికిని నిలబెట్టుకోవటం తో పాటు హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని నిరంతరం కలిగించటం వాళ్ళ కార్యక్రమం. ఆ కార్యక్రమం నిర్వహణ కోసం ఎవరు దొరికితే వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అది కనిపించకుండా జరిగిపోతున్నటువంటి ఒక రెగ్యులర్ కార్యక్రమంగానే ఉందది. ఒక రకంగా అదొక మాఫియా వ్యవస్థగా తయారైపోయింది. అందులో భాగంగానే 'అమరన్' సినిమాకి సంబంధించి సాయి పల్లవిని తీసుకున్న దగ్గర నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళు. అయితే జనరల్ పీపుల్ ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని. జనరల్ పీపుల్ గాని, ఆడియన్స్ కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు. సినిమా చూశారు. ఆ పాత్రలో సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. నిజానికి ఆ సినిమాకి సంబంధించి సాయి పల్లవికే ఎక్కువ మార్కులు పడ్డాయి, కార్తికేయన్ కంటే కూడా. అందుకని ఇప్పుడు ఆ సినిమా హిట్‌లో కూడా ఆవిడకి మేజర్ షేర్ ఉంది. ఇది అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ టైంలో మళ్ళీ ఆవిడ గతంలో మాట్లాడిన మాటలు, ఏం మాట్లాడింది ఆవిడ గతంలో వీళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి కామెంట్స్‌లో ఏముందంటే, ఎవరైనా గాని ఈ దేశ ప్రజలే గదా! ఈ దేశ ప్రజలు ఇబ్బంది పడినప్పుడు పట్టించుకున్నారా లేదా? అలాగే ఇక్కడ ప్రజలు ఎలా ప్రజలో పక్క రాష్ట్రపు లేదు పక్క దేశపు ప్రజలు కూడా ప్రజలే గదా! ఎక్కడ ఎవరు బాధపడ్డా మనం పట్టించుకోవాల్సి ఉంటుంది గదా! అని జనరలైజ్ చేసి మానవీయ కోణంలో మాట్లాడిందావిడ. అయితే దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి, ఈ కాంటెక్స్ట్‌లో పెట్టి, అంటే ఆవిడ పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేశారు, హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు అనే దీనిలోకి తీసుకొచ్చి ఆ కామెంట్స్‌ని వీళ్ళు వ్యాఖ్యానాలు చేసి పెట్టారు. ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ అనేది సినిమానైతే ఇబ్బంది పెట్టలేదు. ఆ సినిమా సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు రాబోతున్న 2 సినిమాలు కూడా అదే ఏరియాలో ఉన్నాయి ఆవిడవి. అంటే 'తండేల్' సినిమా ముందు రిలీజ్ అవుతుంది. 'రామాయణ' తర్వాత రిలీజ్ అవుతుంది. ఈ 2 సినిమాల ప్రొడక్షన్ వెనకాల అల్లు అరవింద్ గారున్నారు. ఇటు 'తండేల్‌కి' ఆయన ఉన్నాడు వెన్నుపూసగా, అలాగే 'రామాయణ' ప్రాజెక్ట్‌లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ 2 ప్రాజెక్టుల్లోనూ సాయి పల్లవిని తీసుకోవటం అనేది ఆయన స్కీమ్‌లో భాగమే. సాయి పల్లవి ఈ పాత్ర చేస్తే బావుంటుంది. 'తండేల్' ప్రాజెక్ట్ ఎందుకు అంగీకరించాడు అరవింద్ గారంటే, ఆ సబ్జెక్ట్‌లో ఉన్న పొటెన్షియాలిటీ ఆయనకు అర్థమైంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్. పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాని తీసుకెళ్లాలంటే, ఒక అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి ఒక కామన్ పాయింట్ ఉండాలి. ఆ కామన్ పాయింట్‌గా ఆయన దేశభక్తిని చూసాడు. దాంతో పాటు పాకిస్తాన్ వ్యతిరేకత అనేది చాలా బలంగా ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఆ కథలో అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జాలర్లు పాకిస్తాన్ జైళ్ళల్లో ఉన్నారు. మనకు ఆ ట్రైలర్‌లో చూపించారు. పాకిస్తాన్ జైల్లో అతను పడేటువంటి బాధలు ఇవన్నీ చూపించారు, నాగ చైతన్య క్యారెక్టర్. అలాగే అక్కడ భారతదేశాన్ని అవమానపరుస్తూ కొన్ని డైలాగులున్నాయి అవతల నుంచి, పాకిస్తాన్ వైపు నుంచి. ఇటువైపు నుంచి
అంటే ఈయన భారతదేశం తాలూకా ప్రైడ్ చెబుతూ ఈయన డైలాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ జనాల్ని ఎమోషనలైజ్ చేస్తాయి దేశవ్యాప్తంగా. కాబట్టి దీనికి పాన్ ఇండియా లెవెల్‌లో స్కోప్ ఉంది ఈ సబ్జెక్ట్‌కి అని అరవింద్ గారు భుజాన వేసుకున్నాడు ఆ సబ్జెక్ట్‌ని. సో, భుజాన వేసుకున్న తర్వాత దీన్ని ఎమోషనల్‌గా జనాలకు క్యారీ చేయటానికి కావాల్సిన ఆర్టిస్టులు ఉండాలి. అప్పుడు సాయి పల్లవి అయితే బావుంటుంది అనుకున్నాడాయన. అట్లా నాగ చైతన్య, సాయి పల్లవి వీళ్ళిద్దరూ ఆ ప్రాజెక్ట్‌లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ గతంలో మాట్లాడినటువంటి దేశభక్తి తాలూకా కామెంట్స్ పట్టుకొచ్చి ఎవరైనా ట్రోల్ చేస్తే చెయ్యొచ్చు. కానీ బ్యాడ్‌గా పబ్లిసిటీ చేసినప్పటికీ అంటే నెగెటివ్ పబ్లిసిటీ కూడా ఒకసారి సినిమాకు ఉపయోగపడుతుంది. అలా ఇది కూడా ఉపయోగపడే అవకాశమే కనిపిస్తోంది. కానీ వీళ్ళాగరు. వీళ్ళది నిరంతర ప్రక్రియ. ఎవరో ఒకళ్ళని వెతికి అంటే పూరీ జగన్నాథ్ గారు ఎప్పుడో 4 ఏళ్ల క్రితం చేసినటువంటి అంటే ఆయన పూరీ మ్యూజింగ్స్ అని చెప్పి ఆయనకొక ఛానల్ ఉంది. దాంట్లో ఆయన పోస్ట్ చేసినటువంటి ఒక వీడియోలో ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను ఇప్పుడు టార్గెట్ చేసి ఆయన మీద పడుతున్నారు. ట్రోల్ చేస్తున్నారాయన. ఎవరైతే సాయి పల్లవిని ట్రోల్ చేశారో వాళ్ళే. అవే గ్రూప్స్. సో, వీళ్ళది నిరంతర ప్రక్రియ. ఇది కొనసాగుతుంది. సాయి పల్లవి సినిమా రిలీజ్ అవుతోంది అనగానే ఆవిడ గతంలో మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి వీళ్ళకి. వెంటనే పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి దాడి మొదలుపెడతారు. సరే దాడి మంచిదే అనుకునే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే అది పాజిటివ్‌గానే మారింది మొన్న 'అమరన్' సినిమా విషయంలో. సో, తండేలుకి కూడా ఇది ఉపయోగపడతాయని అనుకుంటున్నాడాయన. అరవింద్ గారికి తెలియంది కాదిది. ఆల్రెడీ 'అమరన్' టైంలో చూశారు వాళ్ళు. 'అమరన్' సక్సెస్‌కి సాయి పల్లవిని అభినందించాడాయన. ఇది దీని కొనసాగింపు 'రామాయణం.' 'రామాయణంలో' నేరుగా ఆవిడ సీత పాత్రలో కనిపించబోతోంది. దాంతో వీళ్ళు మరింత యాక్యురేట్‌గా ఉంటారిప్పుడు. అంటే ఆ ప్రాజెక్ట్ మీద చాలా తీక్షణమైనటువంటి దృష్టి ఉంటుంది. సినిమా రిలీజు కంటే ముందు దాడి జరిగే అవకాశం ఉంది. సినిమాలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా గానీ, దాడి తీవ్రంగా జరిగేటువంటి ఛాన్స్ ఉంది. అందుకని ఆవిడ కూడా గతంలో లాగా ఓపెన్‌గా ఇంటర్వ్యూస్‌లో మాట్లాడటం లేదు. చాలా జాగ్రత్తగా మాట్లాడుతోంది ఆవిడ. సబ్జెక్ట్‌కి కన్‌ఫైన్ అయ్యి మాట్లాడుతోంది. ఏదైతే సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ అయితే అక్కడి వరకే పరిమితమై మాట్లాడుతోంది. నిజానికి ఇప్పుడు సాయి పల్లవిని దేశభక్తికి సంబంధించి ట్రోల్ చేస్తున్నారు గానీ, గతంలో 'ఎన్టీ రామారావు' గారు 'బొబ్బిలి పులి'లో ఇంతకంటే దారుణమైన డైలాగే చెప్పాడాయన. అంటే కోర్ట్‌లో ఆయన జడ్జిని అడుగుతాడు. నేను యుద్ధ రంగంలో దాదాపు కొన్ని వందల మందిని చంపాను. అప్పుడు నాకు పరమవీర చక్ర ఇచ్చారు. ఇప్పుడేదో నలుగురిని చంపానని ఊరేస్తున్నారు ఎలాగా అంటాడు. అంటే మీరు యుద్ధ రంగంలో చంపింది మన దేశానికి శత్రువులని అంటాడాయన జడ్జి గారు. శత్రువులు అయ్యుండొచ్చు కానీ వాళ్ళ దేశానికి వాళ్ళు దేశభక్తులు అయ్యుంటారు కదా అంటాడాయన. అవునంటాడు జడ్జి. ఏదో ఒక దేశానికి దేశభక్తులైన వాళ్ళని చంపితేనేమో మీరు బిరుదులిస్తారా? మీ దేశానికి శత్రువులైన వాళ్ళని చంపితేనేమో ఉరిశిక్ష వేస్తారా అనే పాయింట్ మీద నడుపుతాడు ఆ సీన్‌ని. అది కూడా ఒక రకంగా ఇప్పుడు గనక ఆ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే వీళ్ళు వదిలిపెట్టేవాళ్ళు కాదు. ట్రోలర్స్. ట్రోలర్స్. సో, ట్రోలర్స్ అనేవాళ్ళు ఇలా ఈగర్‌లీ వెయిటింగ్. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ జొరబడతారు వాళ్ళు. సో, ఇది నడుస్తుంది. ఇది అనివార్యం. ఇది కొంతకాలం నడిచి ఆగిపోతుంది. ఇప్పుడు ఆవిడ ట్రోల్స్‌కి దొరకకుండా మాట్లాడటం అనేది నేర్చుకుంది. మొన్న 'అమరన్' ఇంటర్వ్యూస్‌లో చూసాం. 'అమరన్' ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చిందావిడ. ఎక్కడా కూడా లైన్ దాటలేదు. అంటే ఆ సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అవ్వటం గాని, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయటం గాని ఆవిడ చేయలే. చాలా కాన్షియస్‌గా ఉంది. సో, ఇదే కొనసాగుతుంది. 'తండేల్' ప్రమోషనల్‌కి యాక్టివిటీ ఒకటి జరిగింది. అంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ వాళ్ళు ఒక ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్‌లో కూడా ఆవిడ చాలా పద్ధతిగా, క్లుప్తంగా మాట్లాడేసింది. ఎవరికీ దొరకకూడదు అనేటువంటి ఒక కాన్షియస్‌నెస్‌తో వ్యవహరిస్తోందావిడ. అందుకని ప్రమాదం ఏమి ఉండదు భవిష్యత్తులో. 'రణబీర్ కపూర్' రాముడిగా, సాయి పల్లవి సీతగా యాక్ట్ చేస్తున్న 'రామాయణ' ట్రైలర్ రిలీజ్ అయింది. చూసారా? మీకేమనిపించింది? ట్రైలర్ బానే ఉందండి. పర్లేదు. అంటే ఒక రామాయణము అనగానే ఒక భయం కలుగుతోంది ఈ మధ్య కాలంలో. అంటే 'ఆదిపురుష్' నుంచి మొదలైందది. అవును. అసలు బేసికల్‌గానే ఒక ఒపీనియన్ ఉంది.
పౌరాణిక చిత్రాలు సౌత్ వాళ్ళు తీసినంత కమిటెడ్‌గా నార్త్ వాళ్ళు తీయరు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండింది. అయితే 'రామానంద్ సాగర్' కొంచెం ఆయన చేసినటువంటి 'రామాయణం', 'మహాభారత్' సీరియల్స్ ద్వారా నార్త్ టెక్నీషియన్స్ కూడా నార్త్ ఇండియన్ ఆర్టిస్టులతో కూడా మేము పౌరాణికాలని ఇబ్బంది లేకుండా తీయగలము అని ప్రూవ్ చేశాడు. ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు ఆయన. సెట్ చేసిన తర్వాత 'ఆదిపురుష్' అనే సినిమా చాలా ఇబ్బంది పెట్టింది జనాలని. అంటే పౌరాణిక చిత్రాలకు సంబంధించి పౌరాణిక బ్రహ్మగా చెప్పుకునేటువంటి కమలాకర్ కామేశ్వరరావు గారు, అలాగే ఎక్కువ పౌరాణిక చిత్రాల్లో నటించినటువంటి నటుడు ఎన్టీ రామారావు గారు. కామేశ్వరరావు గారు చివరి రోజుల్లో ఉండగా రామారావు గారు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ ఒక ప్రశ్న అడిగేట ఆయన. అంటే మీరు నేను చనిపోయిన తర్వాత తెలుగులో ఎవరైనా పౌరాణికాలు తీస్తారా అని. అంటే మీ తరహా పౌరాణికలా, నా తరహా పౌరాణికలా అన్నాడట ఆయన. అంటే అన్నాడు ఈయన. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు క్రిటికల్గా వెళ్తారు, నేను టెక్స్ట్‌ని ఫాలో అవుతాను. కాబట్టి టెక్స్ట్‌ని ఫాలో అయ్యే పౌరాణికాలు ఉండవంటున్నారా? క్రిటికల్‌గా వెళ్ళే పౌరాణికాలు ఉండవంటున్నారా? మీరు చెప్పండి అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఎన్టీఆర్ చెప్పిన సమాధానం ఏంటంటే, నేను క్రిటికల్‌గా వెళ్తాను అనే మాట వాస్తవమే కానీ రెడిక్యూల్ చేయను, అపహాస్యం చేయను. నేను విమర్శనాత్మకంగా సినిమాలు తీస్తాననే మాట వాస్తవమే. కానీ అపహాస్యం చేసిన దాఖలాలు లేవు నా సినిమాల్లో అని చెప్పాడు ఆయన. నిజమే అది. కానీ 'ఆదిపురుష్'లో వాళ్ళు క్రిటికల్‌గాను వెళ్ళలేదు. అలాగని కమలాకర్ గారు చెప్పినట్టు టెక్స్ట్‌ని ఫాలో కాలేదు. అపహాస్యం చేశారు. అపహాస్యం చేయటం వల్లనే సినిమా అది డిజాస్టర్ అయింది. డిజాస్టర్. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మనోభావాలని గాయపరిచింది ఆ సినిమా. రావణుడితో వెల్డింగ్ చేయిస్తున్నట్టు ఒక సీన్ పెట్టాడు ఆయన. అది చాలా ఇబ్బంది పెట్టింది. అంటే జనాలలో ఒక నమ్మకం దాని మీద అంటే ఒక పద్ధతిలో దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. దానికి భిన్నంగా వెళ్ళకూడదు. అంటే వాళ్ళని గాయపరచకుండా మీరేదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఇప్పుడు 'దానవీర సూరకర్ణ'లో చాలా క్రిటికల్‌గానే పెడతాడు. కాస్ట్ ఇష్యూని మాట్లాడతాడు సినిమాలో. ఆయన దుర్యోధనుడి పాత్రలో. అలాగే 'శ్రీరామ్ పట్టాభిషేకంలో' రావణ పాత్రలో ద్రవిడ సిద్ధాంతాన్ని మాట్లాడతాడు ఎన్టీ రామారావు. అది వేరు. కానీ ఆయన ఆహార్యము, ఆ నిర్వహణ, సెట్టు దానికి సంబంధించి ప్రజల్లో ఉన్న నమ్మకాలను ఎక్కడా చెదరగొట్టలేదు ఆయన. అందుకనే ఆయన ఆ మాట అన్నాడు, అపహాస్యం చేయొద్దు అని. మీరు క్రిటికల్‌గా సినిమా తీయండి, తప్పులేదు. కానీ రెడిక్యూల్ చేయొద్దు. ఆ రెడిక్యూల్ చేయకుండా ఉంటే పౌరాణిక సినిమాలు చూస్తారు జనాలు. మీరు అందులో కొంత విమర్శనాత్మక ధోరణి ప్రవేశపెట్టినా జనం చూస్తారు. చూసిన దాఖలాలున్నాయి. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుని ఉంటారు ఈ సినిమా విషయంలో అనుకుంటున్నాను నేను. ఏది ఇప్పుడు 'రణబీర్ కపూర్', 'సాయి పల్లవి' అలాగే ఈ సినిమాలో యష్ రావణ పాత్రలో కనిపిస్తున్నాడు 'కేజీఎఫ్'. అవును. ఆయన కూడా అంటే ఆ క్యారెక్టర్‌ని ఎక్కడా కూడా వాళ్ళు అందులో చూపించిన రావణ పాత్రలాగా లేదిది. వీళ్ళు కొంత టెక్స్ట్‌ని ఫాలో అయ్యారు. టెక్స్ట్‌ని ఫాలో అవ్వటం అంటే తెలుగులో పౌరాణిక నాటకం నుంచి పౌరాణిక చిత్రం ఒక షేప్ తీసుకుంది. ఆ సాంప్రదాయం నుంచి డీవియేట్ కాకుండా నడిచిందది ఈ రామాయణంలో. అందుకని ఇది 'ఆదిపురుష్' లాగా లేదు అనే అభిప్రాయం ఇప్పుడు ట్రైలర్ చూసిన ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలా ఒక భరోసా కల్పించింది ట్రైలర్ అయితే. సినిమాలో కంటెంట్ ఎలా ఉంటుందనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత గొడవ. సీత పాత్ర పరిచయం ఇందులో కూడా అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే పాన్ ఇండియా మూవీ, ఇది వరల్డ్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ నడుస్తున్నాయి సినిమాలు. ఈ గొడవలో పడే ఈయన మార్వెల్ సిరీస్ వీటి ఇన్‌ఫ్లూయెన్స్‌కి గురై ఆయన 'ఆదిపురుష్' అలా తీశాడు. ఓం రౌత్. ఇప్పుడు ఆ ప్రమాదం లేకుండా వీళ్ళు కొంత పరిహరించుకున్నారు కానీ, ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. అంటే రాముడు గుర్రం మీద స్వారీ చేయటం ఇలాంటి సన్నివేశాలున్నాయి. ఇంతకు ముందు వచ్చినటువంటి ఏ రామాయణంలోనూ ఆయన గుర్రం మీద స్వారీ చేస్తున్నటువంటి సన్నివేశాలు కనిపించలేదు. ఇది కొంచెం
మళ్ళీ జనాలు కొంచెం సీరియస్‌గా గమనిస్తున్నారు దీన్ని. ఏమిటి కండిషన్ అని. అయితే ద్రవిడ సిద్ధాంతం ప్రకారం అశ్వాన్ని తీసుకొచ్చింది వాళ్ళే కాబట్టి వాళ్ళ వాళ్ళ ఎంబ్లమ్స్ అన్నీ ఆర్యుల తాలూకా ఎంబ్లమ్స్ అన్నీ గుర్రంతోనే ఉంటాయి. సో, రాముడు గుర్రం మీద రావటం అనేది పెద్ద ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం కాదు అనే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఒక రాజు, అశ్వమేధ యాగం చేసిన చరిత్ర ఉంది. అవును. అసలు ఆర్యులే గుర్రాలను తీసుకొచ్చారు ఇక్కడికి అనేది. హ్మ్. కాబట్టి సింధు దగ్గర నుంచి మొదలైంది ఈ గొడవ గుర్రాలు అనేది. వాళ్ళ ఎంబ్లమ్స్ అన్నీ కూడా దాంతోనే ఉంటాయి. గుర్రాలతోనే ఉంటాయి. ఇక్కడ ఎద్దులు అవి కనిపిస్తాయి. అందుకని ఆ తేడా ఉంది. సో, కాబట్టి ఆయన గుర్రం వేసుకురావడం తప్పేం కాదు అనే పద్ధతిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ రామాయణ కాస్టింగ్ గూడా కొంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సన్నీ డియోల్ హనుమంతుడి క్యారెక్టర్‌లో ఉన్నారు. శూర్పణఖ క్యారెక్టర్‌లో రకుల్ ప్రీత్ సింగ్ హ్మ్. కైకేయిగా లారా దత్తా యాక్ట్ చేస్తుంది. కొంత రకుల్ ప్రీత్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నమాట. సాయి పల్లవి, ఇక్కడ శూర్పణఖ వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఇంట్రెస్టింగ్‌గా పెడతారా ఇంకా అనేది గూడా వినిపిస్తోంది. అంటే శూర్పణఖ పాత్ర మీద రకరకాల కోణాలున్నాయి. అంటే ఆయన 'పట్టాభిషేకం' సినిమాలోనే అది ప్రస్తావన చేస్తాడు. మేము అంటే దండకారణ్యాన్ని రావణుడు ఆవిడకి అరణంగా ఇచ్చాడు అని, ఆవిడ అనుమతి లేకుండా వీళ్ళు ప్రవేశించారని, ఇలా ఒక కాంట్రోవర్సీ ఉంది దాని మీద. ఈ కాంట్రోవర్సీని డిజైన్ చేసినవాడు పెరియార్ రామస్వామి. పెరియార్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఎన్టీ రామారావు గారు దాన్ని సినిమాలో వాడాడు. సినిమాలో వాడి ఆయన మేము కదా అరణమిచ్చింది. ఆ అరణమిచ్చినటువంటి భూమిలోకి శూర్పణఖ అనుమతి లేకుండా ఈ నరఘాతకులు ఎలా ప్రవేశించవాలే అంటాడాయన. ఇలా నడుస్తుంది డైలాగ్. నడిచి దాని కంక్లూజన్ ఏం చేస్తాడంటే, ఒకవేళ అంటే స్వైర విహారిణిగా మేము అనుమతించిన ఈ విధవరాలికి అది తప్పు కాదు కదా అంటాడు. ఏది ఒకవేళ వాళ్ళని మోహించుంటే, ఒకవేళ వాళ్ళకి తప్పనిపిస్తే తగదని హితవు చెప్పి పంపవలయునే గాని ఓర్పనరాని విధంగా ఈ అత్యాచారానికి పాల్పడనగునా అని చెప్తాడు. అంటే ముక్కు చెవులు కొయ్యటం చెప్పి అప్పుడు అంటాడు, ఇది నన్ను మా దానవజాతిని రెచ్చగొట్టు ముష్కర ప్రయత్నమా అంటాడు. అని ఆ మునిమృత్యుల ప్రేరణతో మా ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు అంటాడు. ఆ డైలాగ్ ఉంది. యూట్యూబ్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఎన్టీఆర్ ద్రవిడ సిద్ధాంతాన్ని ఓపెన్గా మాట్లాడేశాడు. తన సినిమాలో రావణ పాత్ర వేయటానికి కారణం అదే. అది మాట్లాడే వెసులుబాటు కోసం ఆయన రావణ పాత్రను రెగ్యులర్గా వేసేవాడు. సీతారామ కళ్యాణం నుంచి మొదలుపెట్టి ప్రతి సినిమాలోనూ ఆయన ద్రవిడ సిద్ధాంతం మాట్లాడుతూ వచ్చాడు. ఇది ఒక అంటే క్రిటికల్గా కమలాకర్ కామేశ్వరరావు గారి విమర్శ అదే రామారావు గారి మీద. ఇది ఒక కోణం. ఇలా శూర్పణఖ పాత్రకి ఒక ప్రాధాన్యత ఇచ్చినవాడు ఎన్టీఆర్ తన సినిమాలో. కానీ మిగిలిన సినిమాల్లో ఎక్కడ శూర్పణఖకి ఆ ప్రాధాన్యత ఉండదు. సంపూర్ణ రామాయణం బాపు గారు తీసిన సంపూర్ణ రామాయణంలో కూడా ఉండదు. ఇప్పుడు రాబోతున్నటువంటి రామాయణంలో మరి రకుల్ ప్రీత్ సింగ్తో చేస్తున్న క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేస్తారనేది చూడాలి. ఈ ధోరణులన్నిటికీ భారతీయ ప్రేక్షకులు అలవాటు పడి ఉన్నారు. కానీ నార్త్ ఇండియన్ ఆడియన్స్ ఎన్టీఆర్ తరహా ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ ఈ రామాయణంలో కూడా దక్షిణాది పెట్టుబడులు ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి చెందినటువంటి నిర్మాతల డబ్బులు ఉన్నాయి దానిలో. కానీ వీళ్ళెవరూ కూడా ఎన్టీఆర్ లాగా ద్రవిడ సిద్ధాంతం మాట్లాడాలో మరొకటి మాట్లాడాలో అనేటువంటి కోరిక ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు పాపులర్ రామాయణాన్ని ప్రజలకి ప్రజామోదంగా చెప్పి మరొకసారి అలరించి ఆ సినిమాని సక్సెస్ చేయాలి అనేటువంటి ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళే. అలాంటి రామాయణం అవసరం. అంటే రామాయణం విషయంలో భారతం కంటే కూడా రామాయణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, రామాయణంలో రాముడు ఎక్కడా కూడా సొంత నిర్ణయాలు తీసుకోడు. సొంత నిర్ణయం అనేది ఎక్కడా ఉండదు. ఆయన పర్సనల్ లైఫ్లో ఏది చెయ్యాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన మంత్రుల్ని, పెద్దల్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయ ప్రకటన ఉంటుంది. దీన్ని జనాల్లోకి పంపు చేయటమే రామాయణ లక్ష్యం. అంటే ఏదైనా కాన్స్టిట్యూషనలైజ్ అయి ఉండాలి అనేది రామాయణం చెప్పినట్టుగా భారతం చెప్పదు.
అందుకని రామాయణం అనేది చాలా ప్రధానమైనటువంటి కథగా ఉంటుంది వీళ్ళకి. దాన్నెక్కడా డిస్టర్బ్ చేయకూడదు అన్న టోన్‌లో జనాలుంటారు. ఆ సెంటిమెంట్‌ని హర్ట్ చేయకుండా ఉంటే సినిమా హిట్ అవుతుంది. లేకపోతే ప్రమాదమే. మొత్తానికి ఈసారి సాయి పల్లవి రామాయణ, తండేలు విషయంలో ఎలాగో ట్రోలర్స్‌కి దొరకకుండా ఉండాలని, అలాగే ఈ సినిమా ఆదిపురుషులా కాకూడదు రామాయణ అని మాత్రం కోరుకుందాం. థాంక్ యూ భరద్వాజ్ గారు. థాంక్ యూ అండి.